నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా రాములోరి కళ్యాణోత్సవం. ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ అనుకూలం. 2 లక్షల స్వంత నిధులను మంజూరు చేసిన పీసీసీ చీఫ్. డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో నేత్రపర్వంగా రామనవమి వేడుకలు. రామయ్యకు పట్టు వస్త్రాలను సమర్పించిన రూరల్ ఎమ్మెల్యే దంపతులు. రఘునాథ ఖిల్లా రామాలయంలో కన్నుల పండుగగా కళ్యాణ వేడుకలు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి. అంత్యోదయ వర్గాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడమే బీజేపీ లక్ష్యం. 45వ పార్టీ ఆవిర్భావ వేడుకలలో జెండా ఎగురవేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్. శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు. పూజల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామంలోని లొద్ది రామాలయంలో పూజలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తమ తండ్రి నిర్మించిన ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా పిప్రి గ్రామంలోని లొద్ది రామాలయాన్ని దర్శించుకున్నారు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. భీమ్గల్ మోక్షానంద ఆశ్రమంలో రాముల వారిని దర్శనం చేసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాన్న 1969లో గుడిని నిర్మించడం జరిగిందన్నారు. అప్పటి నుండి మా ఇంటి దైవంగా భావిస్తున్నామన్నారు. మొట్టమొదటిసారిగా పీసీసీ అధ్యక్షుడు హోదాలో స్వామివారి సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆయన వెంట వాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, ఖనిజ శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్, తాయర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మోక్షానంద ఆశ్రమంలో రాముల కళ్యాణానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, రైతులు నిర్మించుకున్న ఈ ఆలయాన్ని వారికి అన్ని విధాలుగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆ స్వామివారిని ప్రతిజ్ఞించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బాలస కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. లొద్ది రామన్న ఆలయం నా పక్కన స్వగ్రామం రాత్నగర్, ఈ పక్కన పిప్రి, రెండింటి మధ్యన ఉన్నటువంటి లొద్ది రామాలయం 1969లో వర్గీయ మా నాన్నగారు గంగాధర్ గౌడ్ గారు కట్టించినటువంటి ఆలయం. తర్వాత పిప్రి గ్రామస్తులు దీన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా చాలా ఏళ్ల తర్వాత శ్రీరామనవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుడిలో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అనేది నా అదృష్టం. నాతో పాటు సునీల్ రెడ్డి గారు, ఈరవర్తి అనిల్ గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు, పిప్రి గ్రామస్తులు, మా రాహత్నగర్ గ్రామస్తులు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మహేష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చాలామంది మళ్ళీ ఆలయానికి రావడం జరిగింది. చాలా అభివృద్ధి చెందింది కొన్నేళ్లుగా. మీరు చూస్తే ఇంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు. ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామన్న ఆలయానికి వచ్చినారంటే ఈ ఆలయ యొక్క ప్రాముఖ్యత. నా స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవం జరుపుకోవడం ఒక పీసీసీ అధ్యక్షుడిగా, ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలగజేస్తా ఉంది. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక నిధులు ఇచ్చిన సందర్భంలో లొద్ది రామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు, డబుల్ రోడ్డు, ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం. అదేవిధంగా రాత్నగర్లోని లలితా దుర్గా టెంపుల్కి 50 లక్షల
ప్రభుత్వ మంజూరు గ్రాంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఇవాళ మా గ్రామస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా లొద్ది రామన్న ఆలయానికి అవసరాల నిమిత్తం భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రామాలయానికి వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి విజ్ఞాపనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఈ రామాలయం ఇక్కడ శివుడు కూడా ఉంటాడు. రామాలయం శివాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందు చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీరాముల సందర్భంగా శ్రీరాముల ఆలయానికి నా వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు. డిచ్పరి శ్రీ సీతారామస్వామి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని పూజలు జరిపారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అతి పురాతన రామాలయం డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ ధర్మకర్త గజవాడ రామదాస్ కుటుంబ సభ్యులు అందజేశారు. శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఖిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ విశ్వవాసి నామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్రం కర్కటక లగ్నంలో ఆదివారం మధ్యాహ్నం 1:45 శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వేద పండితుల సుమిత్ దేశ్ పాండే ఆధ్వర్యంలో మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. గోవిందా గోవిందా అంటూ నామస్మరణ మారుమోగిపోయింది. కళ్యాణోత్సవంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు హాజరై డోలాహరణం నాగవెల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత తీర్థ ప్రసాదం మరియు భోజనం సౌకర్యాలు దేవాలయ కమిటీ, వీడీసీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ క్యాషియర్ జలగడుగుల చిన్నసాయిలు, రైటర్ ఆసుది కిషన్, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సూరమాధురి, సున్నం పోషెట్టి, ఆసుది జితేందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు దువ్వ నర్సింగ్, గురడి నర్సారెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణారెడ్డి, బూస సుదర్శన్, డాక్టర్ ఏజీ దాస్, డిచ్పల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు శరలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి గురించి చెప్పమంటున్నారు. తప్పకుండా ఇది మన నియోజకవర్గంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం, చాలా ప్రాచీన దేవాలయం. ఈ టెంపుల్ లో ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంటే కాదు, ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాదు, ఈవెన్ టూరిజం వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఇంతకు ముందే కొన్ని రోజుల క్రితమే మరి మన టూరిజం ఎంతో ప్రధానమైన ఆలయం రఘునాథ ఖిల్లా రామాలయం కూర్మావతారంలో ఈ ఆలయ నమూనా ఉంది. ఉత్సవ విగ్రహాలను తాబేలు ఆకారంపై ప్రతిష్ఠించారు. నిజామాబాద్ ఖిల్లా రఘునాథ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరుస క్రమంలో ఆలయం లోపలికి వెళ్లి దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ప్రత్యేక దర్శనం పేరిట సంతులకు దైవ దర్శనాన్ని దూరం చేసే యోచనలో కమిటీ పాలకవర్గం వివక్ష చూపింది. కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి సైతం ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలను సేకరించారు. మునుపటి కల తప్పింది. సంవత్సరానికి ఒకమారు ఆలయానికి వచ్చే ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. పర్యాటక ఎండోమెంట్ పరిధిలో ఉండాల్సిన ఆలయం చేర్చకుండా పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి వారి అడుగుజాడల్లో కనుసన్నలలో ఆలయ పాలకవర్గం ఏర్పడింది. అయినా వారికి అగ్రతాంబూలం పరుస్తూ సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని దూరం చేశారు. కళ్యాణ వేడుక కోసం ఏర్పాటు చేసిన మండపంలో రాముల వారికి పెద్దలుగా వ్యవహరించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కళ్యాణ వేడుకలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని వెల్లడించారు. కళ్యాణ వేడుకలను ప్రత్యేక ప్రసారాల ద్వారా తిలకించే వెసులుబాటు కల్పించింది లోకల్ న్యూస్. ఒక వర్గం వారు ఆలయ కమిటీ సభ్యులుగా ఉండి పెత్తనం చలాయిస్తున్నారని పలువురు గుసగుసలాడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ఇప్పుడే సీతారామ యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాము. విశేషంగా
దీన్ దయాళ్ అటల్జీ ఆశయాలను సాధిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగింది అంటే కారణం 7 దశాబ్దాల నుండి ఎందరో మహనీయుల జీవితాల త్యాగఫలమన్నారు. జాతీయోద్యమ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో మొదట జనసంఘ్ స్థాపించిన తర్వాత భారతీయ జనసంఘ్ సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మోయించడానికి ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాయకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అన్నారు. దీన్ దయాళ్ జీ ఆశించినట్టుగా చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారతదేశాన్ని శక్తివంతమైన సౌభాగ్యమైన దేశంగా ప్రపంచ దేశాలలో విశ్వ గురువుగా నిలబెట్టాలనే ఆశయంతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీకి రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదని ఈ విజయాల వెనుక ఎందరో మహనీయుల బలిదానాలు నమ్మిన సిద్ధాంతం కోసం కాషాయ జెండా పట్టుకుని అలుపెరగని పోరాటాలు చేస్తూ ఎన్ని అణచివేతలకు గురి చేసినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ 7 దశాబ్దాలుగా ఎందరో నాయకుల కార్యకర్తల పోరాట ఫలితం ఈ రోజు 3వ అధికారంలో కూర్చోబెట్టాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఎదురేని శక్తిగా ఎదుగుతుంది అంటే గత 7 దశాబ్దాల కృషి, దాని వెనుకాల అనేక మంది జీవితాలు త్యాగం చేసి, ప్రాణత్యాగం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదురులేని శక్తిగా ఎదిగింది. 1951లో ఆనాటి జాతీయోద్యమ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీని స్థాపించినప్పుడు అనేక మంది జనసంఘకు ఎటువంటి ఉద్దేశాలు, వారి ప్రిన్సిపల్స్ లేవు, ఎటువంటి ఆలోచన లేదు ఈ జనసంఘ్ పార్టీ కంటే. అప్పటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ఒక అంత్యోదయ భారతీయ జనసంఘకు అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇందూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిపి పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. 45 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో బాధ్యతతో కూడినటువంటిది. అలాగే భారతీయ జనతా పార్టీని మీరు చూడొచ్చు. ఈ 45 సంవత్సరాలలో సుమారు 18 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశంలో అనేక మార్పులకు భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతాలైన అంత్యోదయ, అఖండ భారతం, ఇవి రెండిటి గురించి కూడా పార్టీ పనిచేయడం. చిట్ట చివరి వ్యక్తి, అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరగాలి. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఈ దేశంలో ఇంకా కూడా తిండి కోసము, కట్టుకునే బట్ట కోసము, ఇంటి కోసము ఎవరైతే బాధపడుతున్నారో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల నుంచి ఇల్లు లేని నిరుపేదలకు 3 కోట్ల పైచీలుక ఇండ్లు నిర్మించి, అలాగే మహిళలందరికీ బాత్రూమ్ ఉండాలని దగ్గర కోట్లాది బాత్రూమ్స్ నిర్వహించి, అలాగే ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం ఉండాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి ఎవరు ఏ రకంగా తింటే ఆ రకంగా బియ్యం కానీ, గోధుమలు కానీ, తిండికి సంబంధించిన వరకు కూడా భారతీయ జనతా పార్టీ. ఇదే కాదు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ 45 సంవత్సరాలు ఆ రోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఏ కలగనైతే భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు, ఇది అఖండ భారతంలో వ్యాప్తి చెంది సుమారు ఈరోజు 13-14 కోట్ల పైచీలుక భారతీయ జనతా పార్టీలో సభ్యులున్నారని చెప్తే ఇది దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఈరోజు కూడా నిత్యం కూడా మీరు చూస్తున్నారు, ఏదో ఎన్నికల కోసమో రాజకీయాల కోసం కాదు భారతీయ జనతా పార్టీ
కార్యక్రమాలు. ఈ దేశం బాగుపడాలంటే మా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి మా ప్రధానమంత్రి క్యాండిడేట్ దాకా కూడా నిత్యం రాత్రి 3 గంటలకు 4 గంటలకు ఏ సమయం వచ్చినా మీరు మొన్న పార్లమెంట్లో చూశారు, లేదు కష్టాలు వచ్చినప్పుడు చూశారు. ఏ ప్రపంచంలో ఏ దేశం కష్టం వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గల శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణం శ్రీరామ యజ్ఞం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలను జరిపారు. ఇటు కార్యక్రమంలో ఆర్మూర్ ఏటీఓ శ్రీ నీరడి రాములు, సావిత్రి, వ్యాపారవేత్త గుజ్జల రాజేశ్వర్, పద్మలు కళ్యాణం శ్రీరామ యజ్ఞం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పడి రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై నాగలింగేశ్వర స్వామి సీతారాముల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారి వెంట PRR డైరెక్టర్ పైడి సుచరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెటి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట్ట గంగాధర్, జిల్లా నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి, సర్వ సమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలకృష్ణ, కలిగొట్ట ప్రశాంత్, మాజీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దాతల సహకారంతో ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు లోకం సత్య శ్రీనివాస్, రాజయ్య, అంబికా రమేష్, జీవి రమణ, పడిగెల శ్రీనివాస్, బాళోజీ, రెడ్డి ప్రకాష్, కలిగొట్ట గంగాధర్, నారాయణ, అజయ్, రాజేందర్ ఇటు ఏర్పాట్లను చూస్తారు. భీమ్గల్ మండలంలోని మోక్షానంద ఆశ్రమం, బాబాపూర్ రామాలయం, పిప్రిలోని లొత్తిరామన్న ఆలయాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కల్పించామని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి తెలిపారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భీమ్గల్ మండలంలోని అన్ని రామాలయాల్లో ఘనంగా శ్రీరాముని కళ్యాణం జరిపారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా గ్రామాల్లోని ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం అన్నారు. అలాగే స్వామివారి కళ్యాణం అంటే మనందరి బాధ్యత, మన ఇంటి కార్యమని అందరూ పాల్గొని విజయవంతం చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణానికి హాజరై వేడుకను తిలకించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ కౌన్సిలర్ బొదిరి నర్సయ్య మాట్లాడుతూ మోక్షానంద ఆశ్రమంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణం, శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా చేపట్టడం జరిగింది. భీమ్గల్ కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందరూ బాగుండాలని, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు బార్ల గంగమోహన్, కాపు హరీష్, పర్స నవీన్, జంబుక నరేష్, తోపారం సురేందర్, నరేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా మోక్షానంద ఆశ్రమంలో భీమ్గల్ పట్టణంలో ఏకైక రాముల వారి గుడి ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన సర్వ సమాజ్ కమిటీ మరియు మూడుగైన పెద్ద మనుషులు, భీమ్గల్ గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ ప్రోగ్రాం అనేది ఇంత సక్సెస్ఫుల్ కావడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు భీమ్గల్ ప్రజలు వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళవలసింది. శ్రీ రాముల వారిని అక్షింతలు వేసి, దేవుడు మన ఇంటి కుటుంబ సభ్యుడు కాబట్టి మన కుటుంబ సభ్యుల పెళ్లి జరిగితే మనం ఎట్లయితే నిలబడతామో అట్లా ప్రతి ఒక్కరు ఈరోజు నిలబడ్డారు కాబట్టి ఇంత జనసంద్రాన కనిపిస్తుంది. పక్కకు అందరికీ దాయికి వచ్చిన వాళ్లకు దీనికి సహకరించిన రక్షకుడు జగత్పిత, ఈ జగత్తుకే మూలమైన ఆ రామచంద్రుని యొక్క కళ్యాణం అంటే జగత్ కళ్యాణం అన్నట్టు. అంతటి కళ్యాణంలో పాల్గొంటున్న ఈ మా భీమ్గల్ పట్టణ ప్రజలందరూ ధన్యులు. జై శ్రీరామ్ అంటేనే ఎన్నో కష్టాలు దూరం అవుతాయి. అలాంటిది అతని కళ్యాణంలో పాల్గొంటే మనం ఎంత మనకు అదృష్టం ఉంటే ఈ కళ్యాణంలో, ఈ కార్యంలో మనమందరం పాలు పంచుకుంటున్నాం. అంతటికీ కారణం ఆ మూలరాముడు, ఆ రాముడు దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, అదే కాకుండా ఎక్కడ లేని విధంగా ఇక్కడ భీమ్గల్ పట్టణంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి మా మూడుగైన పెద్ద మనుషులు కానీ, అదేవిధంగా సర్వ సమాజ్ కమిటీ కానీ, తర్వాత మా పురపాలక సంఘం కమిషనర్ కానీ వాళ్ళందరూ చాలా చక్కగా వర్క్ చేసి ఎవరికి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చాలా దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈసారి కమిటీలో కానీ పాలకవర్గంలో కానీ అంతటా యువకులు ఉండుట్లా అన్ని పండుగలు చాలా భీమ్గల్లో గ్రాండ్గా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ ఉత్సవం ఇంకా కొనసాగాలని అందరూ. జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో రాముల వారి కళ్యాణ వేడుకలు కమనీయంగా జరిగాయి.
గ్రామ పెద్దలు వధూవరుల తరపున పెండ్లి పెద్దలై సీతారామ కళ్యాణోత్సవాన్ని కనుల విందుగా జరిపించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో నేత్రపర్వంగా రాములవారి కళ్యాణోత్సవం జరిగింది. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. కళ్యాణ వేడుక అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు చల్లం మోహన్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అంకాపూర్ గ్రామస్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రామరాజ్యంలో ప్రజలు ఏ రకంగా సుభిక్షంగా సురక్షితంగా సుఖంగా ఉన్నారో అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా అదేవిధంగా ఉండాలని, ఆ రాముని ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా వండాలని, అన్ని వృత్తుల వారు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ రకంగా ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనే కాకుండా అదేవిధంగా హిందూ సేవా సమితి పేరు మీద ఇక్కడ ఒక రథాన్ని కూడా అంకాపూర్ గ్రామంలో ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆ రథోత్సవం గ్రామం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రథాన్ని తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని కాపాడడంలో తమ వంతు కృషి చేస్తున్నటువంటి హిందూ సేవా సమితి సభ్యుల్ని కూడా అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేయడం కోసం, భావితరాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని నవీపేట్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య సీతారాములకు ఆభరణాలు సమర్పించారు మాజీ సర్పంచ్ ఆసుల శ్రీనివాస్ దంపతులు. నవీపేట్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంతో పురాతనమైన ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామంలోని దాతల విరాళాలతో ఎండోమెంట్ ద్వారా నూతన రామాలయాన్ని నిర్మించడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై రామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడు జన్మించడంతో ఆయనను ఉయ్యాలలో వేసి నామకరణం చేసి జోలపాటలు పాడారు. అనంతరం ఆలయ పూజారి మాట్లాడుతూ రాముని జన్మదినం జరుపుకుని సాయంత్రం పల్లకి సేవ నిర్వహించి మంగళవారం రోజున సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ అస్సుల శ్రీనివాస్ కమల దంపతులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సీతమ్మ తల్లికి బంగారు ముత్యాల హారం, రాముల వారికి పచ్చల హారాన్ని అందజేశారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులందరికీ దాతల సహకారంతో తీర్థ ప్రసాదాలు మరియు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం మొట్టమొదటి శ్రీరామోత్సవాలు జరుపుతున్నాము. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా చైత్ర శుద్ధ ప్రతిపద అంటే ఉగాది నుంచి ఈ రామనవమి వరకు నవరాత్రులు 9 దినాలు ఈ ఉత్సవాలు జరుపుకుంటాము. ఈరోజు మనకు రాములవారి జన్మోత్సవం జరిగింది. రాములవారి జన్మోత్సవం జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనానికి అని చెప్పేసి ఇక్కడ రాములవారి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ స్వామి దర్శనానికి వెళ్తారు. ఆ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. తర్వాత ఏకాదశి రోజు అంటే మంగళవారం రోజు రాములవారి కళ్యాణోత్సవం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయము చాలా పురాతనమైంది. ఇప్పటి నుంచో దీన్ని పునరుద్ధరించాలనే ఒక సంకల్పంతో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక సంకల్పం చేసుకొని గ్రామస్తులు భక్తులతో అందరితో సహకారంతో ఘనంగా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. అంతే ఘనంగా ఈ రోజు మనము 1వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇంకా ఎన్నో చేశాం కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్ని చేసినా రాములవారి గుడిని కానీ ఏ గుడిని కానీ అది ఇక్కడితో ఆగిపోదు. కాబట్టి భక్తులందరూ కూడా తల ఒక చేసి ఆ రాములవారి సేవలో ముందుకు వస్తే వారి వెనకాల నేను ఉంటాను. నాకు సహాయ శక్తులా నాకు రాములవారు సేవ చేయడానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కృపను వాడుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా రామభక్తులందరికీ తెలియజేస్తూ వారి యొక్క సహాయ సహకారాలు ఉంటే ఇంకా కూడా మన ఆలయంలో రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెంది భక్తులందరికీ
కూడా రాముల యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి నవీపేటలో సీతారాముల వారి గుడి పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్నటువంటి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మరియు శ్రీరామనవమి సందర్భంగా నవీపేటలో ఉన్నటువంటి ప్రజలందరికీ, జిల్లాలో ఉన్న ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి కుటుంబం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరియు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతమ్మ వారి పిలుపు మేరకు కుటుంబ సమేతంగా వచ్చి సీతమ్మ వారికి బంగారు ముత్యాల హారము, రాముల వారికి పచ్చల హారము సమర్పించడం జరిగింది. మరొక్కసారి శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరూ కుటుంబాలతో సహా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. గ్రామ ప్రజలందరికీ, ఇక్కడ చేసినటువంటి భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఏటా మాకు గొప్ప సదావకాశం మాకు కల్పించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. వికసిస్తున్న భారతదేశంలో బీజేపీ సాధించిన విప్లవాత్మక విజయాలు ఎన్నో ఉన్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఇంకా సాధించవలసినవి కూడా చాలా ఉన్నాయని, భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్జీ, అద్వానీల కళ సాకారం చేయాలన్న, ఈ దేశాన్ని అఖండ భారతంగా తీర్చిదిద్దాలన్న కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఈ మహోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, దేశాభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన ఆవిర్భావ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దేశ సాంప్రదాయం గురించి, సంస్కృతి నాశనం కాకుండా ఈ దేశాన్ని గురించి ఆలోచించి, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల బాగోగుల గురించి ఆలోచించి నిర్మించబడ్డ పార్టీ, స్థాపించబడ్డ పార్టీ. అప్పటికన్నా ఈరోజు పార్లమెంట్లో చట్టాల మీద సవరణ చేసినప్పుడు అర్థమైంది ఈ పార్టీ ఎందుకు అవసరం వచ్చింది ప్రజలకు. ఒకవేళ ఈరోజు బీజేపీ లేకపోతే హిందువుల ఆస్తులు, భారతదేశంలో ఏవైతే మొత్తం మిగిలిపోయిన భూములు అన్ని ఇప్పటికే 9 లక్షల ఎకరాలు కబ్జా చేసిన మక్కుపోటు, ఇంకా ఈ దేశాన్ని కబ్జా చేసేదానికి సహకరిస్తున్న మిగతా పార్టీలున్న 208 మంది. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. 2 రోజుల వ్యవధిలో నగరంలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తాలో గల వెదురు బొంగుల దుకాణంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో దుకాణంలోని కట్టెలు, వెదురు బొంగులు కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సుమారు 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2 రోజుల వ్యవధిలో నగరంలో ఇది 2వ అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. షాప్ పొద్దున ఉదయం నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన కూడా జరిగింది. వేరే వాళ్ళు సహకారంతో అంబులెన్స్కి ఫోన్ చేశాను. పోలీస్ వాళ్ళు, ఫైర్ సిబ్బంది వచ్చేసి మంటలకు దాదాపు 20 నుంచి 25 లక్షల సామాగ్రి మొత్తం బూడిదైపోయింది. కొన్ని వస్తువులు, డెకరేషన్ సంబంధించిన వస్తువులు మొత్తం బూడిదైపోయింది. నా చేతిలో ఎటువంటి కూడా ఏం లేదు. ప్రభుత్వం దయతలిచినందు సహకారం అందించారు. గాజుల్పేట్లోని బడా రామ మందిరం ఎంతో విశిష్టత కలిగింది. శతాబ్దపు కాలచరిత్ర కలిగిన ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. నగరంలోని బ్రహ్మపురిలోని బడా రామాలయంలో రామనవమి వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. ఉదయం నుండే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాముల వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్న సమయంలో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని జరిపారు. శ్రీరాముని జన్మదినోత్సవం రోజున కళ్యాణ వేడుక జరపడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలకు పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా హిందూ సోదర సోదరీమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు మరియు ఇక్కడ ఈరోజు హిందూ నగరంలో అన్ని ఆలయాలలో ఎక్కడ చూస్తే అక్కడ, నగర వీధులలో ఎక్కడ చూస్తే అక్కడ రామరామ సంబంధమే. ఆ ఆలయాల కమిటీ సభ్యులకు, పెద్ద
ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాభినందనలు. అతి పురాతన శివాజీ మహారాజ్ గురుగారైన రామదాస్ మహారాజు స్థాపించిన సీతారామ మందిరంలో ఈరోజు సనాతన ధర్మం సనాతన విధానంతో అనేక వందలాది సంవత్సరాల విధానంతో 12 గంటలకు రాముడి వారి తొట్టె ఊయలు వేయడము జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ ఆలయానికి చేసిన ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈ సంవత్సరం ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ పెద్దరామ మందిర్లో వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు ఇతరులకు ఎండిపోయినాయి. అవన్నీ కూడా తిరిగి రావాలని అందరి తరపు నుండి రాముని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఒకటే మాట, రాబోయే రోజులలో రామరాజ్యం రావాలి. దానికి గత 11 సంవత్సరాల నుండి అడుగులేస్తూ ఉండే ప్రజలందరూ కూడా ముందుకు నడుస్తున్నారు. ప్రజలు రాముని ఆశీర్వాదంతో ఏదైతే 2047 వరకు విశ్వగురు స్థానం, రామరాజ్యం, అఖండ భారత్, ఏదైతే ప్రతి పేదవాడు కూడా అన్ని పథకాలు చెందాలా, పేదవాళ్ళు అభివృద్ధి చెందాలని రాముడు వారిని కోరుకుంటూ మరొకసారి దేశంలో ప్రమాదకరంగా మారిన మతోన్మాద శక్తులను తిప్పికొడదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజల్ని మత ఘర్షణలకు పురిగొల్పుతున్న మతోన్మాద కుట్రలను వ్యతిరేకిద్దామని ఆయన పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడండి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ, దేశంలో నేడు అన్ని సమస్యలను పక్కకు పెట్టి ప్రధాని మోడీ మత ఘర్షణలు, మత ప్రచారాలు పెద్ద ఎత్తున సృష్టిస్తున్నారన్నారు. ఈనాడు మొత్తం అన్ని రకాల సమస్యలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన మతంను తన ఎజెండాగా తీసుకుని అమలుకు పూనుకుంటున్నారన్నారు. కార్పొరేట్ శక్తులకు దాసోహమై ప్రజల మేధాలలో మతం అన్న ఇంజెక్షన్ ఎక్కిస్తున్నారన్నారు. మైనార్టీల హక్కులను ఉక్కుపాదంతో లాగేసుకుని వారి హక్కుల్ని కాళ్లరాస్తూ పాత చట్టాల రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చి మైనార్టీ వర్గాలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం, ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న, ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా నాయకులు బి కిషన్, పార్టీ జిల్లా డివిజన్ మండల నాయకులు కె రాజేశ్వర్, వి సత్యవా, జి కిషన్, ఆర్ దామోదర్, ఏపీ గంగాధర్, యు రాజన్న, ఠాగూర్, జి అరవింద్, ఈ రమేష్, ఎల్ అనిల్ కుమార్, డి దుర్గాప్రసాద్, జి పద్మ, ఎం సునీత, ఎండి అనీస్, ఎస్ కిషోర్, ఎండి నజీర్, వి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్ దాచిపెట్టిర్రు, ఆ డబ్బులు తీసుకొస్తానన్నాడు. వాడి మతం మీద, వాడి దేవుడి మీద నమ్మకం లేదు. ఎటువంటి రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ఒక చింతన లేదు, ఒక లక్ష్యం. వాడిని గుజరాత్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడితే వాళ్ళ రాజ్యంలో ముస్లింల్ని సక్సెస్ఫుల్ గా ఊచకోత కోసినటువంటి వాడు, క్రిస్టియన్ని చంపేసినటువంటి వాడు, వీడైతేనే మన ఎజెండాని తప్పనిసరిగా అమలు చేయగలుగుతాడని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీని తీసుకుపోయి ఢిల్లీలో ప్రధానమంత్రిగా చేసినటువంటి వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్. వాడు అనుకున్నట్టుగానే ఒక మతం అంటే సరిపోదని అనేక ఉద్దీపనాలు, అనేక ఆంక్షలతో కూడినటువంటి విషయాలను వాడు పక్కన పెట్టి పథకాలను ముందుకు తీసుకొచ్చి ఆ ఎన్నికలలో వాడు విజయం సాధించాడు. విజయం సాధించి ఒక్కొక్కటి ఏం చేశాడు? మెల్లగా ఏదైతే ఆర్ఎస్ఎస్ రాసుకున్నటువంటి సిద్ధాంతం అవుతుందో, ముస్లింలు, క్రిస్టియన్స్ 2వ తరగతి శ్రేణులుగా ఉండాలి. ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే ప్రామాణికంగా ఉండేటటువంటి దేశంగా మార్చడానికి కాశ్మీర్ లాంటి దేశంలో 370 యాక్ట్ కానీ, 35 యాక్ట్ కానీ, లేదా రామ మందిరానికి సంబంధించినటువంటి బాబరీ మసీద్ ఇష్యూ కానీ, అనేక విషయాలని వాడు ఒక్కొక్కటి అన్నింటినీ క్లోజ్ చేస్తా వచ్చాడు. ఇవాళ మీరు చూస్తే ఔరంగజేబు సమాధిని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు అయిపోయిండు, కాశ్మీర్ అయిపోయింది, యుద్ధం అయిపోయింది, వాడికి కావాల్సినటువంటి లక్ష్యం ఇంకా నెరవేరలేదు కాబట్టి వాడు ఔరంగజేబును ముందుకు తీసుకోవడానికి ఔరంగజేబు అంటే ఒక కర్కోటకుడు. వాడు దేశంలో మొత్తం హిందువులందరూ నాశనం పట్టించిండు. ఈ దేశంలో హిందూ సాంప్రదాయాల్ని తీసేసిండనేటువంటి ఒక ప్రచారాన్ని ఇలా ఎవరినైతే రాజుగా ఒప్పుకోనటువంటి శివాజీ ఉన్నాడో, శివాజీని ముందుకు తీసుకొచ్చి శివాజీ ఒక వీరత్వం, శివాజీ ముస్లింలకు వ్యతిరేక
శ్రీరామనవమి వేడుకలు సిరికొండ మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో శ్రీరాముల వారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని తాళ్లరాముడుగు గ్రామంలో రామ మందిరంలో రామాలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం గుప్తా మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నసత్ర కార్యక్రమం యజ్ఞం నిర్వహించడం జరిగింది. అదే గ్రామంలో శ్రీరాముల వారు గుడి దగ్గర అన్నసత్ర కార్యక్రమం నిర్వహించి రాముల వారి కళ్యాణ కార్యక్రమం చేయడం జరిగింది. సిరికొండ ఎస్ఐ ఎల్ రామాలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు ఆవుల నరసయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ దేవాలయం దగ్గర అన్నసత్రం మరియు యజ్ఞం నిర్వహిస్తామని, శ్రీరాముల వారు స్వయంభూగా ఇక్కడ వెలిశారని, గత 45 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ప్రతి శ్రీరామనవమి పండుగ రోజున జరపడం జరుగుతుందని తెలిపారు. అప్పటి గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు శ్రీరాముల వారిని భక్తితో పూజలు నిర్వహిస్తారని, భక్తితో కొలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కిష్టయ్య, సతీష్, ప్రవీణ్, మహేందర్, లింగం, బాలాజీ, రాములు, శ్రీమాన్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. అర్చకులు అల్లాడి శ్రీనివాస్ స్వామి భజన కీర్తనలతో భక్తులను ఆనంద పరవశంలో ముంచెత్తారు. దర్పల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆయా గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులు చాటుతూ రాముల వారి సేవలో తరించారు. రామాలయాలు భక్తజన సందోహంతో దర్శనమిచ్చాయి. కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. దుబ్బాక గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో కానుకలు సమర్పించారు. యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామ ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ సమన్వయంతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకుడు అల్లాడి శ్రీనివాస్ స్వామి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివాహ బంధం విశిష్టతను భక్తులకు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించారు. శ్రీ సీతారాములను ఆదర్శంగా తీసుకుని వైవాహిక జీవితం గడపాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్, సత్యనారాయణ, రాజేశ్వర్, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలియుగ పురుషుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు జీర మైపాల్ తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం ఆవరణలో జెండా ఎగురవేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జీర మైపాల్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీల కృషితో భారతీయ జనతా పార్టీని ప్రారంభించారని, ఇద్దరితో మొదలైన పార్టీ నేడు భారతదేశంలో 400 పైచిలకు ఎంపీ సీట్లను సాధించే సత్తా చాటుకుందని ఆయన కొనియాడారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో పయనిస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆయన చెప్పారు. ప్రపంచ భారతదేశం వైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ నాడు 1980లో అటల్ బిహార్ వాజ్పేయి గారు, అలాగే శ్యామ్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కూడా స్థాపించినటువంటి పార్టీ నాడు 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 3వసారి విజయ కేతనం ఎగిరేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి ఎందరో మహానుభావులు వారందరికీ కూడా మా దర్పల్లి హెడ్ క్వార్టర్ నుండి, అలాగే మా మండల్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు. నేడు ప్రపంచానికి ధీటుగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూస్తే ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకొని భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చూస్తున్నట్టయితే మనకు ఆర్టికల్ 370, అలాగే మనకు రామ్ మందిర్, వక్ఫ్ బోర్డు ఇలాంటి ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలు, త్రిపుల్ తలాక్ లాంటివి, అలాగే కరోనా టైంలో మనకు వ్యాక్సిన్, అలాగే నేటికి ఉచిత బియ్యం, అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తూ ఉన్నాం గ్రామాలలో కానీ ఎక్కడైనా సరే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే ఈ రోడ్లు కానీ, లైట్లు కానీ, మోర్లు కానీ ప్రతిదీ కూడా ఏదైనా సరే ఇది నరేంద్ర మోడీ గారి
ఆధ్వర్యంలో వచ్చినటువంటివి కాబట్టి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల కోసం ఎల్లవేళలా పనిచేసే పార్టీ. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ముందు. బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎడపల్లి మండలంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రామరాజ్యం స్థాపన దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని పలువురు పార్టీ శ్రేణులు వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎడపల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు కందకట్ల రామచందర్, మండల అధ్యక్షులు కోళ్ల ఇంద్రకరణ్, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసంఘ్ నుంచి 1980 ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అవతరించిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపనకు బీజేపీ పాటుపడుతూ ఎన్నో రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, బీజేపీ ప్రభుత్వ పాలనను ప్రజలు సాధారణంగా స్వీకరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో సైతం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు మోస్రా సాయి కుమార్, నాయకులు నాయని లక్ష్మణ్, మీసల రాఘవేందర్, చింతల శేఖర్, అరుణ్, అమర్, వీరేందర్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. భారతీయ జనతా పార్టీ అంటేనే రామరాజ్యం, రామనవమి నాడు ఆవిర్భవించిన పార్టీ. ఈరోజు దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రయాణిస్తూ ఉంది. పేద ప్రజలకు, హిందువులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అండగా ఉన్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ పార్టీకి ఏ రకంగా గత స్వాతంత్రం కన్నా ముందు నైజాం రాజ్యం ఏ రకంగా ఉండేది, అంతకుముందు నవాబులు ఏ రకంగా పరిపాలించారు, ఏ రకంగా ప్రజల మానాలు, ఆస్తులు ఏ రకంగా దోచుకున్నారు, ఇవన్నీ కూడా చరిత్ర తిరగరాసినటువంటి సందర్భం. అటువంటి సందర్భాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది లేకుంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అటువంటి పాలనలు, అటువంటి దాడులు కొనసాగేటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కాబట్టి, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ధైర్యంగా ప్రజలందరూ కూడా బతకగలుగుతూ ఉన్నారు. రామరాజ్యాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో అనేక అడుగులు ముందేసుకుంటూ పేదల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు, మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పటికీ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ఎంఎస్పీ డబ్బు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అదే రకంగా నిన్న సన్న రకం బియ్యం అనేది చెప్పుకునేటువంటి పేదలకు ఇచ్చేటువంటి బియ్యం ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఇక్కడ బియ్యం కానీ అక్కడ గోధుమలు కానీ ఫ్రీగా ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని వారు పేర్కొన్నారు. దర్పల్లి మండల పరిధిలోని గుడితాండ, గోవింద్పల్లి, సల్పబండతండ, దుబ్బాక గ్రామాలలో ఐకేపీ, పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. సన్నరకం వడ్లకు 500 బోనస్ వస్తుందని, రైతులు దళారులకు అమ్మవద్దని సూచించారు. ఎలాంటి కడత లేకుండా కొనుగోలు చేస్తున్నామని, వెంటనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి 10 కిలోల చొప్పున కడత తీసి రైతులను నిండా ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఇస్తూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో దర్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్
మల్లికార్జున్ గారు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్జా నాయక్ గారు తండా పెద్ద మనుషులందరి సమక్షంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు కొంతవరకు వడ్లు మిషన్లో చాలా వరకు క్లియర్గానే వస్తాయి. ఏదైనా కొంత ఎండిపోయినాయి కానీ ఏదైనా మిషన్ ప్రాబ్లం ఉంటే కొంచెం తాలు తప్పాడ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఉన్నప్పుడు కొంచెం ఎగవోసైనా వడ్లను నీట్గా తీసుకొస్తే కటింగ్ ప్రాబ్లం కానీ రైస్ మిల్లల్లో రిటర్న్ ప్రాబ్లం కానీ ఉండదు. ఖచ్చితంగా రైతులు వడ్లు మంచిగా తీసుకొని మంచి మ్యాచ్లు వచ్చిన తర్వాత జోకిస్తే ప్రాబ్లం ఉండదు. కాబట్టి దాంతోపాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఉంది. దాన్ని గుర్తుంచుకొని సన్న వడ్లు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి. సీడ్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుండి బోనస్ రాదు, తర్వాత బాధపడితే లాభం ఉండదు. దాంతోపాటు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పోయిన వర్షాకాలం కొంచెం అవగాహన లోపంతో కొందరికి సన్న వడ్లకు బోనస్ రాలే. మనకిప్పుడు ఈ సెంటర్ సన్న వడ్లు లేదా దొడ్డు వడ్లు అనే రకంగా సెంటర్లకు వెరైటీలు కేటాయిస్తారు. ఈ సెంటర్లో 2 రకాల వడ్లు వస్తాయి, సన్న వడ్లు వస్తాయి, దొడ్డు వడ్లు వస్తాయి. దొడ్డు వడ్లు ఇక్కడ సన్న వడ్లు దొడ్డు వడ్లకైతే కొనుగోలు కేంద్రాన్ని కేటాయిస్తారో అక్కడ సన్న వడ్లు జోకినప్పుడు పక్కనున్న సన్న వడ్లకు సంబంధించిన సెంటర్ నుండి ట్రక్ షీట్ కొట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కాంట నిర్వాహకులు దీన్ని గుర్తుంచుకోవాలా. దొడ్లు వడ్లు కేటాయించిన కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లు జోకి వాళ్ళే ట్రక్ షీట్ కొడితే అది దొడ్డు వడ్ల కిందకి వస్తుంది, బోనస్ రాదు. వర్షాకాలం కొంతమందికి అటువంటి ప్రాబ్లం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సన్న వడ్ల కేంద్రానికి సంబంధించిన ట్రక్ షీటే సన్న వడ్లకు కొట్టాలా. రైతులు కూడా దీన్ని కొంచెం గుర్తుంచుకోవాలా. నిర్వాహకులు కూడా ముఖ్యంగా నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు వడ్లు కొనుగోలు కేటాయించిన సెంటర్లో సన్న వడ్లు జోకితే వాళ్ళ ట్రక్ షీట్ ఇవ్వద్దు. సన్న వడ్ల సెంటర్కి సంబంధించిన ట్రక్ షీట్ మాత్రమే ఇవ్వాలి. ఇది మాత్రం రైతులు కానీ కొనుగోలు సీతాయిపేట గుడితండ సెంటర్ సొసైటీకి సంబంధించింది కాబట్టి దీనికి ప్రారంభోత్సవానికి మండలాధ్యక్షుడు చిన్నబాలరాజు గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్జా నాయకు మరి గుడితండ నాయకులు మరియు ఈ కాటకు సంబంధించిన కానీ సొసైటీకి సంబంధించిన కానీ అంత మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మీరు అందరు సహకరించి మంచి వడ్లను పంపితే బాగుంటుంది. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు బోనస్ కూడా వర్షాకాలంలో ఇచ్చిండు, ఇప్పుడు కూడా ఇస్తుంటుండు. మంచి వడ్లను ఇవ్వాలా, మద్దతు ధర ఉండాలని చెప్పేసి ఇచ్చేస్తున్నా. మట్టి కానీ లెప్పలు కానీ తుక్కు కానీ ఉండకుండా చూడాలా. మ్యాచర్ కూడా మంచిగా చూసుకొని ఇచ్చేస్తే మనము ఒకవేళ చూడనట్టయితే అశ్రద్ధ చేసినాం అనుకో రైస్ మిల్లల్లో చాలా ఇబ్బంది అవుతుంది. కటింగ్ అంటారు, 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అంటారు. మళ్ళీ తిరిగి సొసైటీ మీద మీరు ఏదో వాళ్ళు పట్టించుకుంటలేరు చేస్తలేరు అన్న విధంగా ఉంటుంది. కాబట్టి మంచిగా ధాన్యాన్ని పంపితే బాగుంటుందని చెప్పేసి మీరు సెంటర్ ఇన్ఛార్జ్లకు బాగా సహకరించాలా. ఏదో సీరియల్ నంబర్ల పైకి వెనక ముందు రాసిరు అని లొల్లు కానీ గొడవలు కానీ పెట్టద్దు. మంచిగా నడిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మన మంచాల చెప్పిండు వీళ్ళకు అది సంచులు కానీ మొదలు తొందరగా పంపాలా, అయిపోకున్నది పంపాలంటే ఇది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయింది. కాబట్టి 5,000 గని బ్యాగులు వచ్చినాయంటే అవి పూర్తిగా అక్కడ ఆన్లైన్లో అయితేనే అయిపోయినట్టు కనిపిస్తేనే వాళ్ళు ఇస్తారు. దానితో మనం ప్రయత్నం చేద్దాం, చెప్దాము. మీకు పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మా డైరెక్టర్లకు. సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బీజేపీ మండల అధ్యక్షులు గుర్రం సంజీవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా మానవతా దృక్పథంతో ఆర్థిక సాంస్కృతిక నినాదంతో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్పేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడన్నారు. అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 2 స్థానాలను గెలుచుకుని చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి దర్పల్లి బాబురావు, మండల ప్రధాన కార్యదర్శి మలావత్ మహేందర్, బీజవైఎం మండల అధ్యక్షులు పొత్తుగంటి మధు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చౌటుపల్లి ప్రభాకర్, రంజిత్ రెడ్డి, లింగగౌడ్, దాసరి లింబాద్రి, చిన్నబాలయ్య, గాండ్ల సతీష్, బచ్చుమారుతి, వావిలాల అజయ్, కామని కిరణ్, ఒడ్డన్న తదితరులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకత్వత మానవత దృక్పథంతో ఆర్థిక సాంస్కృతిక జాతీయవాదం అనే నినాదంతో మరి ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి
జనసంఘ్ ఏర్పరిచినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహానాయకులు 1980లో వాజ్పేయి గారి 1980లో భారతీయ జనతా పార్టీని నిర్మాణం చేసి మరి అప్పుడే జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో 2 స్థానాలు గెలుచుకోవడం ఈ 45 సంవత్సరాల కోటగిరి ఉమ్మడి మండలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. సీతారాములకు పట్టు వస్త్రాలతో పాటుగా మంగళసూత్రాలు, వెండి మట్టెలు సమర్పించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి ఆలయాలలో జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అభయ రామాలయంలో ఎక్లాస్పూర్ క్యాంప్ రామాలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. అలాగే కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణ గల్లీలో గల శ్రీరామాలయంలో శ్రీరాముని జననంను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఉయ్యాల వేసి జోలపాటలు పాడారు. సాయంత్రం శ్రీరాముని శోభాయాత్రను నిర్వహించారు. శ్రీ అభయ రామాలయంలో వేములపల్లి సత్యం చిన్న కుమారుడు, వేములపల్లి ఆనంద్, శ్రీజయ దంపతులు, బర్ల మధుకర్ దంపతులు, గోపాల్ దంపతులు, పణి దంపతులు పీఠలపై కూర్చొని పట్టు వస్త్రాలతో పాటు మంగళసూత్రం, మట్టెలు సమర్పించారు. అలాగే ఎక్లాస్పూర్ క్యాంప్ రామాలయంలో సైతం పెండ్లి పెద్దలుగా పలువురు కూర్చున్నారు. వారితో పాటు రంగారావు చౌదరి దంపతులు పట్టు వస్త్రాలతో పాటు మంగళసూత్రం, వెండి మట్టెలు సమర్పించారు. అర్చకుల మంత్రాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెళ్లి పెద్దలైన పలువురు దంపతులకు శాలువాతో సన్మానించి మొమెంటోలను అందజేశారు. కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి శ్రీరామాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి గ్రామంలోని ఆలయాలలో భక్తులు, ప్రముఖులు భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పానకం, పప్పు, బెల్లం ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ గల్లీ శ్రీరామాలయంలో రాజేశ్వరి జోషి మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ జననంను పురస్కరించుకుని ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం ప్రత్యేక పూజలు జరిపి ఘనంగా రామజననం జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరామునికి ఉయ్యాల వేసి జోలపాటలు పాడారని అన్నారు. శ్రీరాముని కృపా కటాక్షాలు కోటగిరి ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా రామచంద్ర ప్రభు జన్మదిన మహోత్సవం నిర్వహించడం జరిగింది. పొద్దున స్వామివారికి అభిషేకాలు, తర్వాత మధ్యాహ్నం 2 స్వామివారి జన్మదిన వేడుకల మహోత్సవం నిర్వహించడం జరిగింది. తర్వాత భక్తుల సహకారంతో అందరూ కూడా యువకుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రామచంద్ర ప్రభు అందరికీ కూడా చక్కగా ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి ఆ రామచంద్ర ప్రభు అనుగ్రహం అందరి మీద ఉండి చక్కగా అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. రాజాది రామచంద్ర భగవాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.